కి స్వాగతం. కొద్దిగా ఎక్కడి నుంచి పడాలి అక్కడికి వెళ్ళండి. చేతు ఓకే అందరికీ నమస్కారం. నా పేరు నర్సి హరికృష్ణ. ఈరోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏదైతే అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి గీతా రవిచంద్ర గారి ఆధ్వర్యంలో, ప్రధాన కార్యదర్శి చేజెళ్ల వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యేలు మరియు కార్పొరేషన్ చైర్మన్లు మరియు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు మరియు టీడీపీ అతిరథ నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఏదైతే ఇప్పుడు నూతన కార్యవర్గం ఉందో ఆ కార్యవర్గాన్ని దీవించడం జరిగింది. మాకు గతంలో నేను వాణిజ్య విభాగం పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేశాను. 44వ డివిజన్లో గతంలో పోటీ చేస్తున్నాను. పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన వెంటనే నాకు పార్లమెంటు వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా రాష్ట్ర పార్టీ ఇచ్చింది. దాన్ని నేను దిగ్విజయంగా గత 3 సంవత్సరాల్లో ఎవరు చేయలేని విధంగా నెల్లూరు వాణిజ్య విభాగం అంటే స్టేట్లోనే పేరు వచ్చే విధంగా నేను ఆ కార్యక్రమాన్ని చేశాను. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పార్టీ ఈరోజు నాకు జిల్లా అధికార ప్రతినిధిగా నాకు బాధ్యతలు అప్పచెప్పింది. దీనికి ప్రత్యేకించి మా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ బాధ్యతను తప్పకుండా ఒక సరైన పద్ధతిలో నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ఇటీవల నన్ను ఆత్మగురికి కొన్ని బూతులకి అబ్జర్వ్గా వేయడం జరిగింది. పోయాను. నేను బూత్ లెవెల్లో కూడా పనిచేయడం జరుగుతుంది. పార్టీ ఏ ఆదేశిస్తే దాన్ని కూర్చా తప్పకుండా పాటిస్తూ ఈరోజు పార్టీని పూర్తిగా బలోపేతం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. అంతేకాదు ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైనా ఒక పార్టీ డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ చేయాలి అంటే ఆ పార్టీకి కనీసం 10-15 సంవత్సరాల అధికారాన్ని ఇవ్వాలి. మనం ప్రతిసారి తెలుగుదేశం పార్టీలో 5 సంవత్సరాలు అధికారంలో ఉంటున్నాం, మళ్ళీ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటున్నాం. ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత ఆ ప్రతిపక్షంలో వచ్చిన నాయకులు రాష్ట్రాన్ని అతలాకుతలో చేసి వెళ్ళిపోయారు. మన గతంలో వైసీపీ పార్టీని చూసాం. ఇప్పుడు దానిని గాడిలో పెట్టి దాన్ని లైన్లో పెట్టడం ఎంతో కష్టంగా మారింది చంద్రబాబు నాయుడు గారికి. దాన్ని పెట్టి ఈరోజు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు చూసుకొని పోతుంది రాష్ట్ర ప్రభుత్వం. నేను ఒకటే చెప్తున్నాను ప్రజలకి, కంటిన్యూస్గా 3 పర్యాయాలు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ చేతిలో పెడితే రాష్ట్రం సుందరవనంగా మారుతుంది. ప్రజల యొక్క భవిష్యత్తు ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గీతా రవిచంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరియు రాష్ట్ర నాయకులు పల్లా శ్రీనివాసరావు గారికి, మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, మా యువనేత యువగలం రథసారథి లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళ అడుగుజాడల్లో తప్పకుండా నడిచి
తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి మరియు గెలుపుకి రెండు